సాధారణంగా ఆధార్ కార్డ్ అనేది భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి అవసరమైన ప్రధాన డాక్యుమెంట్ అనేది మనందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు ఏదైనా పొందేందుకు ఇది తప్పనిసరిగా చేసేశారు. అంతేకాకుండా అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్ అది. సో, ప్రతి సేవకు అవసరమయ్యే ఈ కార్డ్ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే పాన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక్కో డాక్యుమెంట్‌లో ఒక్కో వివరాలు ఉంటే లింక్ చేసుకోవడంలో ప్రాబ్లమ్ ఎదుర్కోవచ్చు. అందుకని చెప్పేసి వివరాలు తప్పుగా ఉంటే ఆధార్ ధృవీకరణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాని గురించి కొత్త రూల్స్, కొత్త కండిషన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవడంపై యూఐడిఏఐ కొన్ని పరిమితులు విధించిందన్నమాట. పేరు, పుట్టిన తేదీ వంటి అప్డేట్ చేసుకునేందుకు కొత్త కండిషన్స్ అమలు చేస్తోంది. ఇక నుంచి ఎన్నిసార్లు అయినా వివరాలను అప్డేట్ చేసుకోవడానికి కుదరదు. జీవితంలో పేరును కేవలం 2 సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్‌ను డేట్ ఆఫ్ బర్త్‌ను ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నమాట. ఇక అడ్రస్‌ను ఎన్ని సార్లైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. అడ్రస్ మార్పునకు మాత్రం యూఐడిఐ ఎలాంటి షరతులు విధించలేదు. సో, మీ అడ్రస్ మీరు ఎన్ని సార్లు మార్చినా గానీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు మార్చుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి అవసరం అంటదన్నమాట. ఇక అడ్రస్ మార్చుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డు, అదేవిధంగా కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వంటివి ఉపయోగపడతాయని, ఇక పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు డాక్యుమెంట్స్ కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి సహాయపడతాయని, చాలామంది ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఒక చోట, ఇప్పుడు మరో చోట నివసిస్తున్నారని, ఇక చాలామంది ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ ఉంటారని, ఇలాంటి వారు ఆధార్‌లోని చిరునామా మార్చుకోవడం అవసరమని, దీనివల్ల ప్రభుత్వ సేవలను వేగవంతం పొందవచ్చని చెబుతా ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు ఆధార్ కార్డ్‌లోని వివరాలను అప్డేట్ చేసుకోవడం ఇప్పుడు మరింత సులువుగా మారిందన్నమాట. సో, ఇటీవల కేంద్రం ఆధార్ పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచి సేవలు పొందవచ్చు మీరు. మొబైల్ నంబర్, పేరు, అదేవిధంగా అడ్రస్ వంటివి సులభంగా మార్చుకోవచ్చు. గతంలో తరహాలోనే ఆధార్ సెంటర్‌కి వెళ్లి క్యూ లైన్‌లో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు పేరు మార్చుకోవడానికి 2 సార్లు అవకాశం ఇచ్చింది. దీనివల్ల అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర, తెలంగాణలో కొన్ని చిక్కులున్నమాట. ఎలా అంటే అది ముందు ఇప్పుడు మన ఇంటి పేరును చాలామంది పేరు వెనకాల పెట్టుకున్నారు. కొంతమంది పేరు ముందు పెట్టుకున్నారు. సపోజు రాము కంచర్ల అనుకోండి. కంచర్ల అనేది వెనకాల ఉంది. రాము అనేది ముందున్నది. వాళ్ళ పిల్లలకి మాత్రం కంచర్ల అన్విష అని, కంచర్ల లక్ష్మణ్ అని ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కంచెర్లు అనే దాన్ని వాళ్ళు వెనక్కి పెట్టాలి. అలా వెనక్కి పెడితేనే ఇప్పుడు రాము కంచెర్ల దానికి సూటబుల్ అవుతుంది. తన భార్య కూడా అదే విధంగా అవుతుంది. ఇప్పుడు అదే చేయమంటుంది ఈ ఆధార్ కార్డు దానికి సంబంధించింది. సో, ఇప్పుడు వీళ్ళు ఒకసారి ఈ విధంగా మార్చిన తర్వాత ఇంక రెండోసారి మార్చడానికి అవకాశం లేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఉంది కాబట్టి రెండోసారి అవకాశం లేదని చెబుతా ఉంది. సో, జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుగానే డిసైడ్ చేసుకొని మీ పేర్లు ఏ విధంగా మార్చుకోవాలో ముందుగానే డిసైడ్ చేసుకోండి. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు తప్పనిసరిగా. ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. మన ఇష్టానుసారంగా చేయాలంటే అవ్వదు కాబట్టి, మీరు ముందుగానే పేరు ఏ విధంగా పెట్టుకోవాలో మీరు డిసైడ్ అయితే గనక, మీరు ఫ్యూచర్‌లో మళ్ళీ ఇబ్బంది పడనవసరం అవసరం లేదు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.